పోలవరం ప్రాజెక్టు ముంపుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీ తేలడం లేదు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ చైర్మన్ ఖుష్విందర్ సింగ్ వోహ్రా అధ్యక్షతన మరోసారి జరిగిన సమావేశంలో సంయుక్త సర్వేకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలవరం ముంపు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొని 150 అడుగుల గరిష్ట నీటి మట్టం మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై చర్చించారు. కిన్నెరసాని, ముర్రేడువాగు ప్రాంతాల్లో పోలవరం ముంపు ప్రాంతాన్ని గుర్తించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు తెలంగాణ అధికారులు. దీంతో తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంయుక్త సర్వే నిర్వహించాలని సిడబ్ల్యూసీ సూచించింది. సర్వే చేసి డీమార్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చైర్మన్ ఖుష్విందర్ సింగ్ ఆదేశించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులకు 12,000 కోట్ల నిధుల విడుదల కేంద్రం ఒకే చెప్పడంతో 2027 మార్చిలోగా తొలిదశ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు కేబినెట్ భేటీలో క్లారిటీ ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో మేఘా సంస్థతో పాటు భావర్ సంస్థను కూడా భాగస్వామ్యం చేసేలా ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిన్న జరిగిన అటు కేంద్ర అలాగే రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో కూడా కీలక చర్చగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే 12,000 కోట్ల రూపాయలకు పైగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలోగా తొలిదశ పనులు పూర్తి చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ముంపు అత్యధికంగా ఉంటుందంటూ కూడా గతం నుంచి వివాదం నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అనేక సార్లు రెండు రాష్ట్రాల అధికారులతో భేటీలు నిర్వహించడం, అనేక ఆదేశాలను కూడా సిడబ్ల్యూసీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అది కార్యరూపం ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు మరోసారి ఏపీ అధికారులపై కూడా ఫిర్యాదు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల నీరు కనుక నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతం అలాగే ముర్రేడువాగు ప్రాంతాల్లో తీవ్రమైన ముంపు ఉంటుంది. ఈ ముంపు ఎంత ఉంటుంది, ఎక్కడి వరకు ఉంటుంది అనేది నివేదిక ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు అనేది కూడా వారు చేసినటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి జరిగినటువంటి చర్చలో కూడా అటు సిడబ్ల్యూసీ కూడా తీవ్రంగా స్పందించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి తక్షణమే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాలని, అలాగే ఎక్కడెక్కడైతే ముంపు జరుగుతుందో 150 అడుగుల వరకు కూడా నీటిని నిల్వ చేస్తే ఆ ప్రాంతాన్ని డీమార్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖుష్విందర్ సింగ్ వోహ్రా కూడా వారికి హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది, ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అందుకు సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా త్వరలో మరోసారి ఈ రీసర్వే కూడా చేయబోతున్నట్లయితే మనకు తెలుస్తోంది. ప్రధానంగా 45.7 కాంటూర్ అంటే 150 అడుగుల వరకు కూడా పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే అది ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 4 రాష్ట్రాల్లో కూడా ముంపు ప్రభావం ఉంటుంది. అయితే తెలంగాణలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిల్లో అత్యధికంగా ముంపు ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రం మొదటి నుంచి కూడా అభ్యంతరాలు తెలుపుతూనే ఉంది. ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేయాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా త్వరితగతిన ఆ వివాదం ముగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్ళింది కాబట్టి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టు అథారిటీ PPA ఆధ్వర్యంలో వేగవంతంగా ఈ చర్యలు అయితే చేపట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.